తుంగతుర్తి నియోజకవర్గంలో మనం రోజు రోజుకు చూస్తూ ఉన్నాం. రాజకీయం ఏ విధంగా మారుతుంది ఏంటి అనేది కూడా మందుల సామేలకు సంబంధించి కూడా చూస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మేనల్లులే ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో నకిలీ పత్రాలు చూపించి కొనుగోలు చేస్తున్నారట. పెద్ద ఇష్యూ జరుగుతున్నది, రైతులని నిండా ముంచుతున్నారట ఎమ్మెల్యే అల్లుళ్ళు. మరి దానికి సంబంధించిన వార్తున్నది మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే అల్లుళ్ళ భూ కబ్జా, ప్రభుత్వం న్యాయం చేయాలనేది బాధితులు చెప్తున్నారట. అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మెయిన్ అల్లులైనటువంటి బొజ్జ మురళి, బొజ్జ రవి, బొజ్జ అశోక్లు నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారంటూ కూడా నాగారం మండలం పస్తాల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సో అది కూడా చర్చనీయాంశంగా మారింది. సో వివరాల్లోకి వెళ్తే కూడా గ్రామానికి చెందినటువంటి బొజ్జ సన్ని, బొజ్జ నాగరాజులు సర్వే నెంబరు 55E/E నెంబర్ గల భూమి ఏదైతే 1923 తమ ముత్తాతల కాలం నుంచి కూడా వారి పేరిటే ఉందని తెలిపారు. అయితే 3 నెలల క్రితం తమ అన్నదమ్ములు భూమి పంచుకునేందుకు పహానీలు తీసుకోగా అయితే 1990లో ఎమ్మెల్యే మేనల్లుళ్ళు బొజ్జ మురళి, రవి, అశోకులకు తమ తల్లిదండ్రులు అమ్మినట్టు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు సృష్టించారనేది తెలిపారట. సో మరి 1986 నుంచి 2014 వరకు కూడా తమ వద్ద పహానీ రికార్డులు ఉన్నాయనేది, ఆ ఆధారాలను జిల్లా సివిల్ కోర్టులో అందజేసినట్టు కూడా తెలిపారు. సో మరి పట్టా కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనేది నాగారం తహసీల్దార్కు మరి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారట. కానీ తహసీల్దారు విచారణకు మరి రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుళ్ళ నుంచి తమకు ప్రాణహాని ఉందనేది, ప్రభుత్వం న్యాయం చేసి పట్టా ఇవ్వాలనేది కోరుతూ ఉన్నారు. నాగారం సిఐ/ఎస్ఐ తమపై కూడా క్రిమినల్ కేసు పెడతామనేది బెదిరిస్తున్నట్టు కూడా వాపోతున్నారు. సో దీనిపై తహసీల్దారు దేవేంద్ర ప్రసాద్ను కూడా మరి దిశ వివరణ కోరగా 2 రోజుల్లో సర్వే చేసి మరి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నదని కూడా చెప్పిండట. సో ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ల్యాండ్ని మరి మందుల సామేలు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే వాళ్ళ మేనల్లులు ఆ ముగ్గురు నకిలీ పత్రాలు చూపించి గతంలో వాళ్ళకి మేము ఈ ల్యాండ్ని అమ్మినాం, ఆ ల్యాండ్ మాకు వర్తిస్తుంది అన్న దాని మీద కూడా మరి ఆ ల్యాండ్కి సంబంధించిన పేపర్లన్నీ కూడా వారి పేరు మీద చేసుకున్నారట. ఇప్పుడు రైతులు ఏం చెప్తున్నారు, మా దగ్గర గతం సంబంధించిన పహానీలు కావచ్చు, అంటే భూ రికార్డులకు సంబంధించినటువంటి పత్రాలు కొన్ని ఉంటాయి సర్వే నెంబర్లకు సంబంధించి. సో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ల్యాండ్, గతం నుంచి కూడా సర్వే చేసుకుంటూ వస్తే ఈ ల్యాండ్ ఎవరిది అనేది తేలుతుంది, ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి దీంట్లో అనేదాన్ని కూడా ఆ రైతులందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తూ ఉన్నారు. సంబంధిత అధికారుల దగ్గరికి కూడా వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. మరి అలా ఎమ్మెల్యే మేనల్లులే గిట్లా తయారైతే నియోజకవర్గంలో ఇక రైతుల పరిస్థితి ఏంది? గిట్లా నకిలీ పత్రాలు చూపించి ఇంకా సంతకాలు ఫోర్జరీ చేసిరట. వీళ్ళ తాత ముత్తాతలకు సంబంధించిన గతంలో కొన్నట్టుగా ఆ సంతకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్జరీ చేసిరట. అంటే ఇలా మా వెనకాల మా మామున్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మమ్మల్ని ఎవరు అంటారులే అని చెప్పి ఒక అహంకారంతోనా ఇవాళ, అంటే నిజంగానే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పేపర్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు వీళ్ళు ఈ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినప్పుడు విచారణకు ఎందుకు రాలేదు ఆ ఎమ్మెల్యే మేనల్లులు ముగ్గురు? ఇంకా దట్టు దాంతోపాటు కూడా చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారట. చంపేస్తాం, నరికేస్తాం అన్నట్టుగా వాళ్ళు ఎట్లా తయారైపోతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రక్తపాతాలు పారుతూ ఉన్నాయి, జలపాతంలా పారుతూ ఉన్నాయి. ఎవ్వరికి భయం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఇక్కడ పోలీసులు కూడా ఈ ఎస్ఐసిఐలు కూడా వారికే సపోర్ట్ చేస్తూ క్రిమినల్ కేసులు పెడతాము అని బెదిరిస్తున్నారట. క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు ఈ బాధితులను, రైతులను. పాప ఏం తెలుసండి వాళ్ళకి? వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకి ఈ చట్టాలు, న్యాయాలు, ధర్మాలు వీటికి సంబంధించిన వరకు ఏమాత్రం కూడా అవగాహన ఉండదు. ఇది మా భూమి అంటూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని ఏంది అక్కడ? నిజంగానే అది వీళ్ళ ల్యాండా లేకపోతే ఎమ్మెల్యే మేనల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండా? గతం భూ రికార్డులు ఏం చెప్తున్నాయి? సో ఈ సర్వే నెంబర్కి సంబంధించిన అన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని ఒక పంచాయతీలకు పెట్టి ఆ వాళ్ళని పిలిపించి ఇటు వీళ్ళని పిలిపించి పోలీసులు హ్యాండిల్ చేయాలి. ఎవరి వైపు అయితే న్యాయం ఉంటుందో వారి వైపు న్యాయం జరిగే విధంగా చూడాలి, చర్యలు తీసుకోవాలి. సో వారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ లోకల్లో ఉన్న తహసీల్దార్, ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో తను, ఆ ఎస్ఐసిఐలు కూడా ఎవరి వైపు చూస్తున్నారు?
ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధులు, మీరు రాజకీయ నాయకులు కాదు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అయినా, ఇటు ఎంఆర్ఓ వ్యవస్థ అయినా, అధికారులైనా కూడా మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు అండగా ఉండాలి. ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు కాదు మీరు అండగా ఉండాల్సింది. ప్రజలకు అండగా ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలి. మీకు జీతాలు ఇచ్చేది కూడా ప్రజలే కదా. పోలీసులకైనా, ఇంక గవర్నమెంట్ ఆఫీసర్కి ఎవరైనా కూడా ప్రజల సొమ్మే అది. రాజకీయ నాయకులు ఎవరు ఇస్తలేరు మీకు. ఎమ్మెల్యేలకు ఒత్తాస పడగాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కలెక్టర్ చెప్పినా కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు అని అంటే వ్యవస్థ ఎంత క్షీణించిపోతా ఉన్నదో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురు పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు దమ్ముంటే ఎందుకు బయటకు రావట్లేదు ఆ మైనల్లుళ్ళు? ఆ ముగ్గురికి సంబంధించిన మందుల సామాన్లు మైనల్లుళ్ళు అనేది తెలుస్తూ ఉన్నది. వీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చి వీరి మీదనే మరి ఇది లేదు, వీళ్ళు తప్పుడు కథనాలు చెప్తా ఉన్నారు, మా మీద ఇట్లా జరుగుతూ ఉందనేది మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేరు? మీ తప్పు చేయకపోతే ఆ ల్యాండ్ మీదే అయ్యి ఉంటే. సో చాలా ఈ రైతులందరికీ కూడా న్యాయం కావాలంటూ కూడా వారు ఎక్కడెక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరెవరికైతే వినతి పత్రాలు ఇచ్చారో అవన్నీ చూపిస్తూ కూడా మనకి పహానీలు చూపిస్తున్నట్టు బాధితులు అనే దాన్ని కూడా కనిపిస్తూ ఉన్నది ఈ రైతులందరూ కూడా. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం పొలిటెంట్ మీడియా నుంచి కూడా, ఈ బాధితులకు న్యాయం చేయండి. స్థానిక మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరైనా మరి ఈ అంశాన్ని తీసుకొని రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్ళండి. వీళ్ళకి న్యాయం జరిగితేనే ప్రజలకి, ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని, అనుచరులని పేరు చెప్పుకొని ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో. మరి మందుల సామేల్ గారు మీరైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు రండి. మరి దీని వెనకాల మీ హస్తం ఏమైనా ఉన్నదా? దాని మీద కూడా అనేక రకాలుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ మేనల్లులే అంటున్నారు వారందరూ కూడా, ముగ్గురు ఎవరైతే ఈ నకిలీ పత్రాలకి పాల్పడినటువంటి వాళ్ళు. మరి మీ స్థానిక ఎమ్మెల్యే మీ పని కదా అది. మీ నియోజకవర్గంలో ఇట్లాంటి ఇష్యూ జరుగుతుంది, దట్టు మీ మేనల్లులు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అనే దాని మీద కూడా వార్తలు వస్తున్నప్పుడు వీరందరూ కూడా అనేక దఫలాలుగా వినతి పత్రాలు కంప్లైంట్ చేస్తున్నప్పుడు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐసిఐలు వీళ్ళని బెదిరించి క్రిమినల్ కేసులు పెడతా అన్నప్పుడు దీని వెనకాల మీరే ఉన్నారని అర్థమవుతున్నది కదా. వీళ్ళే చెప్తున్నారు, అది మనం చెప్పట్లే ఈ మాట, వీళ్ళే చెప్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేనైనా మమ్మల్ని పట్టించుకోవట్లేడు అనే దాని మీద. సో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసేంతవరకు, న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామనేది వీళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వాల మీద, ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద నమ్మకం ఉండాలి. వారు నిజంగానే పాలన చక్కగా చేసి కూడా వస్తున్నారు ఏందనే దాని మీద కూడా ఒక నిరూపించుకోవాల్సిన అవసరం ఆ స్థానిక ఎమ్మెల్యే మీద ఉంటుంది, ఆ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. దాంతోపాటు వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఉన్నత అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఉమ్మడి భువనగిరికి సంబంధించి, యాదాద్రి భువనగిరికి సంబంధించిన కలెక్టర్ గారు కూడా మరి క్రిమినల్ కేసు పెడతామనేది బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంట రైతులపైన. దీని మీద కూడా చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయవలసింది, దాని మీద కూడా బాధితులు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.